హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. చీపుర్లు అరిగిపోయాయని పాడేస్తున్నారా? అస్సలు పాడేయకండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారు. అంత కొత్త కొత్త ఐడియాస్ని, చాలా అందమైన ఐడియాస్ని షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐడియా నెంబర్ 1, చీపురికి తాళ్ళు అవి ఉంటాయి కదండి, అవన్నీ ఓపెన్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పుల్లలు అలాగే కింద చీపుర్ని సెపరేట్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఈ కింద చీపురు ఉంటుంది కదండి, మెత్తగా అవి తీసుకుంటున్నాను. అస్సలు పుల్లలు లేకుండా ఓన్లీ చీపురు మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇవి తీసుకునేటప్పుడు సన్న సన్నగానే తీసుకోవాలండి, లావుగా అయితే తీసుకోకూడదు. ఇలా తీసుకుని కొన్నింటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వైట్ పేపర్ ఒకటి తీసుకున్నానండి. దీనికి గ్లూ అప్లై చేసుకుంటున్నాను. నార్మల్ ఫెవికాల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చండి. గ్లూ అప్లై చేసాం కదండి, ఆ ప్లేస్లో ఈ చీపురుని అంతా కూడా అతికిచ్చేసుకోవాలి. ముందుగా ఒక లేయర్ అంతా కూడా అతికించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా గమ్ అప్లై చేసుకుని పైన అంటే కొంచెం ఒత్తుగా అతికించుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నార్మల్ గ్లూ అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకుని బ్యాక్ సైడ్కి పేపర్ని తిప్పి తర్వాత నేను పెన్ తోటి డ్రా చేసుకుంటున్నానండి. ఒక బర్డ్ షేప్ వచ్చేటట్లుగా డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న విధంగానే కత్తిరితోటి నీట్గా కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేసుకుంటే పుల్లలన్నీ ఊడిపోకుండా నీట్గా వచ్చేస్తాయి అనమాట. ఫైనల్గా షేప్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దీనిని అరేంజ్ చేసుకోవడం కోసం నేను ఇంట్లో కేక్ అట్టుంటే అది తీసుకున్నానండి. నార్మల్ కార్డ్బోర్డ్ అయినా కూడా మనం తీసుకుని దానికి కలర్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ అతికించుకుని దీన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా గమ్ పెట్టుకుని అతికించుకోవాలి. తర్వాత వీటికి ముక్కు, కళ్ళు అవి పెట్టుకోవడం కోసం నేను కాటన్ క్యారీ బ్యాగ్ ఉంటుంది కదండి, రెడ్ కలర్ తీసుకుని అరేంజ్ చేసుకున్నాను. అలాగే కన్ను అది పెట్టడం కోసం వైట్ పేపర్ మీద బ్లాక్ మార్కర్ని పెట్టేసుకుని దాన్ని కూడా గమ్మ పెట్టుకుని అతికించుకున్నానండి. కాళ్ళు ఇవన్నీ బ్లాక్ మార్కర్ తోటే డ్రా చేసుకున్నాను. ఈ చిన్న చిన్న బర్డ్స్ కోసం పిస్తా పప్పులు షెల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుని మార్కర్ పెన్ తోటి కళ్ళు, కాళ్ళు, ముక్కు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. చూసారు కదా, చాలా అందమైన వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, అందంగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐడియా నెంబర్ 2, చీపురులోంచి పైన వైపు పుల్లలు ఉంటాయి కదండి, వీటిని తీసుకుంటున్నాను అనమాట. కొన్ని పుల్లలను అయితే కట్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా సమానంగా ఉండేటట్లుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపించినట్లుగా ముందుగా అరేంజ్ చేసుకుంటున్నానండి. అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా మనకి డైమండ్ షేపులో వచ్చేటట్లుగా పెట్టేసుకుని గమ్ పెట్టుకుని అతికించుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే 3 రెడీ చేసుకున్నాను ఇలాంటి ఫ్రేమ్స్ అనేవి. తర్వాత ఇవి ఊడిపోకుండా ఉండడం కోసం తాడుని తీసుకుని గట్టిగా స్ట్రాంగ్గా 4 వైపులు కూడా కట్టుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంట్లో చెక్కబద్ద పొడవుగా ఉండేది ఉంటే అది తీసుకున్నానండి. చెక్కబద్దే ఉండాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనకి పాతది మాప్ స్టిక్ కర్ర కానీ లేదంటే బూజుకి కర్రలు ఊసలవి ఉంటాయి కదండి, అవైనా కూడా తీసుకోవచ్చు. ఈ చెక్కబద్దకి మనం రెడీ చేసుకున్న ఫ్రేమ్స్ని ఒక్కొక్కటి కొంచెం గ్యాప్ తీసుకుంటూ తాడుతోటి కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ఫ్రేమ్స్ ఏంటంటే మనం తీసుకునే కర్ర పొడవును బట్టి అరేంజ్ చేసుకోవాలండి. 2 పడితే 2 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 4 అయినా పెట్టుకోవచ్చు. నాకైతే 3 సరిపోయాయి. కింద కొంచెం ప్లేస్ అనేది ఉంచుకున్నాను, ఎందుకంటే కుండీలో గుచ్చుకోవడం కోసం అనమాట. ఇది నేను శంఖం పూల మొక్క వేసుకున్నానండి. దాన్ని అందంగా ఒక డిజైన్గా అల్లుకుంటే బాగుంటుందని చెప్పేసి పువ్వులది పూచినప్పుడు కానీ చూడటానికి అది చాలా అందంగా ఉంటుందని ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇలా తీగలా పాకి ఏ మొక్కకైనా కూడా మనం ఇలా అల్లుకోవడం కోసం రెడీ చేసి పెట్టుకున్నామంటే చక్కగా చూడటానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. మనీ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఐడియా నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐడియా నెంబర్ 3, పేపర్ని ఒకటి తీసుకుని ఇలా పొడవు షీట్ లాగా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. ఈ పేపర్ వెడల్పు ఎంత అయితే ఉందో అంత చీపురు పుల్లల్ని కట్ చేసుకోవాలి. మొత్తం ఈ షీట్కి సరిపడా పుల్లల్ని కట్ చేసుకుని తర్వాత ఈ పేపర్కి గమ్ అప్లై చేసుకుని ఆ పుల్లలన్నీ కూడా దగ్గరగా అతికించేసుకోవాలి. ఇలా షీట్ మొత్తం కూడా అతికించుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. సిరప్ బాటిల్స్కి వచ్చే ఈ బాక్స్ని తీసుకున్నానండి. మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పుల్లలతోటి షీట్ అనేది, దానికి సరిపడా బాక్స్ అనేది కట్ చేసుకుని బాక్స్కి ఏంటంటే మనకి చుట్టూరు కూడా అతికించుకోవడం కోసం ముందుగా ఈ బాక్స్ మెజర్మెంట్ అనేది తీసుకుని అక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. ఇలా 4 పీసులు కూడా కట్ చేసుకున్న తర్వాత బాక్స్కి గమ్ అప్లై చేసుకుని వీటిని అతికించేసుకోవాలండి. ఈ బాక్స్ చుట్టూరు కూడా 4 వైపులా కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలండి. ఈ గ్యాప్స్లో ఏంటంటే 4 పుల్లల్ని సమానంగా తీసుకుని వాటిని అతికించుకోవాలి. ఇలా ఏంటంటే మనకి ఒక స్టాండ్ లాగా రెడీ అవడం కోసం ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం అందంగా మనకి డెకరేట్ చేసుకోవడం కోసం పురుకోస్ తాడుని తీసుకుని గమ్ అప్లై చేసుకుంటూ చుట్టూరు కూడా అతికించుకోవాలి. ఇలా 3 వరుసలు వచ్చేటట్లుగా రెడీ చేసుకోవాలన్నమాట. అలాగే పైన వైపు కూడా అదే విధంగా పురుకోస్ తాడునే గమ్ పెట్టుకుని అతికించుకుంటే సరిపోతుంది. హెయిర్ బ్యాండ్కి కానీ లేకపోతే పిల్లలవి టిక్ పిన్స్కి ఇలా ఫ్లవర్స్ వస్తాయి కదండి, అవి కూడా ఇలా ఒక ప్లేస్లో మధ్యలో పెట్టుకుంటే బాగుంటుంది. గ్రీన్ కలర్ పేపర్ తీసుకుని జిగ్జాగ్ షేప్ వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసులు రెడీ అవుతాయి కదండి, ఈ రెండింటిని కూడా తీసుకుని కత్తిరితోటి ఒకసారి మనం ఇలా షార్ప్ చేసినట్లయితే మనకి లీఫ్ షేప్లోకి బెండ్ అవుతాయి అన్నమాట. న్యాచురల్గా ఉంటుంది. తర్వాత వాటర్ బాటిల్ మూత కానీ లేదంటే ఏదైనా ఒక మూతని తీసుకుని నేను డెటాల్ మూతని తీసుకున్నానండి.
దానికి చుట్టూరు కూడా గమ్ అప్లై చేసుకుంటూ చక్కగా ఈ లీవ్స్ని అతికిచ్చేసుకున్నట్లయితే మనకి బాగా ఒక బంచ్లాగా వస్తుంది, చూడటానికి బాగుంటుంది అనమాట. ఇలా రెండింటిని కూడా అతికిచ్చేసుకుని మధ్యలో ఉండే ఆ గ్యాప్ను కూడా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బాస్కెట్ ఉంది కదండి, దాంట్లో పెట్టుకుంటే చక్కగా చాలా బాగుంటుంది. ఇంట్లో ఆల్రెడీ ఆర్టిఫిషియల్వి ఏదైనా చెట్లు అలాంటివి ఉంటే అవి పెట్టేసుకోవచ్చు. లేనట్లయితే ఇలా పేపర్ తోటి కూడా చక్కగా రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే చాలా చాలా అందంగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఐడియా నెంబర్ 4, చీపురికి ఇలా క్యాప్ గొట్టం ఉండేది ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాను అనమాట. వీటిలో రకరకాల పుల్లలు అవి కూడా పెట్టేసి వస్తుంటాయి. వీటన్నిటిని కూడా సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. దీంట్లోంచి నేను ముందుగా ఈ గొట్టం తీసుకున్నాను. దీనికి పైన వైపు హోల్ అనేది ఉండదు కాబట్టి దానికి హోల్ అనేది కత్తితోటే పెట్టేసుకుంటున్నానండి. మనకి ఈజీగానే కట్ అయిపోతుంది, లేదంటే వేడి చేసైనా కూడా మనం హోల్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత తాడును కానీ లేదంటే బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగిస్తాం కదండి, ఆ వైర్ను కానీ తీసుకుని దీని లోపలికి ఎక్కించుకోవాలి. దీనిని నేను వాష్రూమ్లో కిటికీ ఉంటుంది కదండి, దానికి చుట్టుకున్నానండి. మనం తీసుకున్న వైర్ కానీ తాడు కానీ ఏంటంటే మనకి అందేటట్లుగా చూసుకుని, అంటే కిటికీ కొంచెం హైట్లో ఉందనుకో కొంచెం లెంత్ అనేది ఎక్కువ తీసుకుని కట్టుకున్నట్లయితే సరిపోతుందండి. ఇలాగా మనకి బాత్రూంలో బట్టలు వేసుకోవడానికి లేనట్లయితే చక్కగా టవల్ బట్టలు వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. రెంటెడ్ హౌసెస్లో ఏంటంటే కొంతమంది ఇలాంటివి బట్టలు వేసుకునేవి వేయించరు కాబట్టి వాళ్ళకి ఇలా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదంటే ఒకటి ఆల్రెడీ ఉన్నా కూడా విడిచిన బట్టలు సెపరేట్గా, మనం వేసుకునే ఫ్రెష్ బట్టలు సెపరేట్గా వేసుకోవడానికైనా బాగుంటుంది. ఐడియా నెంబర్ 5, చీపురులోంచి పుల్లలు అనేవి కట్ చేసుకుని కొన్నిటిని తీసుకున్నానండి. తర్వాత పురుకోస్ తాడుని డబల్ లేయర్ తీసుకోవాలి. ఒక్కొక్క పుల్ల తీసుకుని మధ్యలో పెట్టుకుని ఒక మెలిక అనేది తిప్పుకోవాలి. తర్వాత మరొక పుల్లను పెట్టుకుని మెలి తిప్పుకోవాలి. ఇవి పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అయినా కూడా పర్వాలేదండి, తర్వాత నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని పుల్లల్ని కూడా పెట్టుకున్న తర్వాత లాస్ట్లో ముడి వేసేసుకున్నట్లయితే ఇంకా ఫిక్స్ అయిపోతాయి, ఇంకా ఊడిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుందండి. ఇలా ఒక సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మరొక పురుకోస్ తాడుని డబల్ లేయర్ తీసుకుని రెండో వైపు ఓపెన్ ఉంది కదండి, ఆ ఓపెన్ ప్లేస్లో ఇదే ప్రాసెస్లో కంప్లీట్ చేసుకోవాలన్నమాట. పైన వైపు హ్యాంగ్ చేసుకోవడం కోసం ఈ రెండు తాళ్ళని కలుపుకుంటూ కొంచెం గ్యాప్ తీసుకుని ఒక నాట్ అనేది వేసేసుకున్నట్లయితే మనకి మేకుకి పెట్టుకోవడానికి బాగుంటుంది. దీనిని పక్కన పెట్టుకుని పిల్లల బుక్స్ అట్టలపైన రకరకాల డిజైన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, ఇలా బర్డ్స్ ఉండేవి కానీ లేదంటే చిన్న చిన్న కార్టూన్ బొమ్మలు కానీ హౌసెస్ అలాంటివి ఉంటాయి కదండి, అలాంటివి ఉన్నవి కొంచెం అందంగా నీట్గా ఉన్నవి తీసుకుని ఇలా చాకుతోటి కట్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది. దీనిని సెపరేట్గా మనం కలర్స్ వేయాల్సిన పని లేదు, డెకరేట్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా కట్ చేసుకుని గమ్ము పెట్టుకుని మనం ఈ మ్యాట్ మీద అతికించుకున్నట్లయితే బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా అయినా అందంగా పెట్టుకోవాలంటే చక్కగా వాల్కి పెట్టుకోవచ్చండి. లేదంటే హెయిర్ పిన్స్ ఉంటాయి కదండి, పువ్వులకు పెట్టుకునే పిన్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా హుక్స్ లాగా రెడీ చేసుకుని కిందన వైపు నేను ఈ తాడు లోపలికి పెట్టేసుకున్నాను అనమాట. అంతేనండి, చక్కగా కీచెన్స్ తగిలించుకోవడానికి కీచెన్ హోల్డర్లా కూడా ఉపయోగపడుతుంది. ఐడియా నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. ఐడియా నెంబర్ 6, చీపురుకు ఉండే ఈ గొట్టాన్ని మరొక విధంగా కూడా ఉపయోగించుకోవచ్చండి. దీనికి సరిపడా నార సంచిని తీసుకుంటున్నాను అనమాట. ఇది ఉల్లిపాయలకి వాటికి వస్తుంటుంది కదండి, రైస్కి గోధుమలకి అలాంటి వాటికి కూడా కొన్ని ఏరియాస్లో ఇలాంటి బ్యాగ్స్ని ఉపయోగిస్తారు కాబట్టి వీటిలోంచి చిన్న పీస్ అనేది తీసుకుని ఈ చీపురు గొట్టానికి చుట్టూరు కూడా చుట్టుకోవాలన్నమాట. ఇది ఊడిపోకుండా ఉండడం కోసం తాడుతోటి పైన వైపు ముడి వేసుకుని కిందన వరకు ఒక చుట్టు అనేది చుట్టుకున్నట్లయితే సరిపోతుంది. కిందన వైపు ఒక ముడి వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దీనిని నేను మనీ ప్లాంట్లో పెట్టుకున్నానండి. మనీ ప్లాంట్ తీగలు దీనికి చుట్టుకున్నట్లయితే మొక్క ఎప్పుడు కూడా మాయిస్డ్గా అందంగా కనిపించడానికి ఈ కర్ర అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా పెట్టిన తీగ స్టార్టింగ్లో మనకి ఊడిపోతూ ఉంటుంది కాబట్టి తాడుతోటి అక్కడక్కడ మధ్యలో లూజ్గా కొంచెం ముడి వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ కర్రను ఎప్పుడు మనం తడిగా ఉంచినట్లయితే మొక్కకి ఎప్పుడు కూడా వాటర్ అందుతూ మొక్క ఫ్రెష్గా ఉంటుంది. ఊరు వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి ఆ నార సంచికి తడుపుకుంటూ స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు, లేదా డైరెక్ట్గా వాటర్ అనేది మగ్గుతోటైనా కూడా ఆ కర్ర మీద వేసేసినట్లయితే సరిపోతుంది. ఐడియా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 7, ఏదైనా చిన్న పీస్ కార్డ్బోర్డ్ తీసుకుని సన్నగా పొడవుగా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి. దీనికి స్టార్టింగ్లో కొద్దిగా గమ్ అప్లై చేసుకుని తర్వాత పురుకోస్ తాడుని తీసుకుని చుట్టూరు కూడా ఈ కార్డ్బోర్డ్ చుట్టూరు కూడా అల్లుకోవాలి. చివరి వరకు అల్లిన తర్వాత చివరన గమ్ అప్లై చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొకటి కార్డ్బోర్డ్ తీసుకుని రౌండ్గా సర్కిల్లో వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. ఇది సైజ్ అనేది మనకు నచ్చినంత తీసుకోవచ్చండి. తీసుకున్న రౌండ్ కార్డ్బోర్డ్ పీసెస్కి సరిపడా చీపురు పుల్లల్ని కట్ చేసుకుంటున్నానండి. కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి సరిపడా తీసుకుని తర్వాత కార్డ్బోర్డ్కి మధ్యలో గమ్ అప్లై చేసుకోవాలి. ఈ మధ్యలో సరిపడా పుల్లని అతికించుకోవాలి. ఇలానే మిగిలినవి కూడా పక్క పక్కనే గమ్ అప్లై చేసుకుంటూ పుల్లని ఒక సైడ్ అంతా కూడా అతికించేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఇటువైపును కూడా అతికించుకోవాలి. ఇలా రెడీ చేసుకుని పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి.
తర్వాత కార్డ్బోర్డ్కి మనం పురుకోస్ తాడుని అల్లుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కార్డ్బోర్డ్ని కొంచెం మనకి ఫ్రీగా మూవ్ అయ్యేటట్లుగా కొంచెం కొంచెం బెండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత చివరి భాగంలో గమ్ అప్లై చేసుకుంటూ ఈ రౌండ్ పీస్ని అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. కొద్ది కొద్దిగా గమ్ అప్లై చేసుకుంటూ పెట్టుకున్నామంటే చక్కగా ఫిక్స్ అయిపోతుంది. అంతేనండి, చక్కగా అందమైన ఈకో ఫ్రెండ్లీ కోస్టర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని మనకు నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు. మనం పప్పులోను పచ్చడన్నం తిన్నప్పుడు నెయ్యి వేసుకుంటూ ఉంటాం కదండి, నెయ్యి కరగబెట్టి టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు టేబుల్ కవర్ అనేది పాడైపోతూ ఉంటుంది కాబట్టి అలా పాడవకుండా చక్కగా దీన్ని ఉపయోగించుకోవడానికి పెట్టుకున్నానండి. ఇలా అయినా వాడుకోవచ్చు. పచ్చళ్ళు సీసాలు అవి పెట్టుకున్నప్పుడు ఆయిల్ అనేది కారి కింద టేబుల్ అంతా కూడా మరకలు అవుతుంది, దానికి ఉపయోగించుకోవచ్చు. లేదంటే టీ ఆర్ కాఫీ కప్ ఏదైనా కూడా పెట్టుకున్నప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. ఐడియా నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 8, 4 చీపురు పుల్లల్ని సమానంగా ఉండేటట్లుగా కట్ చేసుకుని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇది డైమండ్ షేప్ వచ్చేటట్లుగా అరేంజ్ చేసుకుని తర్వాత మూలల్లో గమ్ము పెట్టుకుని అతికిచ్చేసుకోవాలి. తర్వాత మిడిల్లో కూడా గమ్ము పెట్టి మధ్యలో చీపుల్లో వచ్చిన చెక్క బద్ద ఉంది కదండి, ఆ చెక్క బద్దను ఒకటి పెట్టుకున్నాను. మిగిలినవి చీపురు పుల్లలు ఈ విధంగా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకున్నాను. అన్నీ కూడా గమ్ము పెట్టుకుని అతికిచ్చేసుకోవాలి. పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఫ్రేమ్ అనేది గట్టిగా ఫిక్స్ అవడం కోసం, అంటే ఇంక అస్సలు ఊడిపోకుండా ఉండడం కోసం తాడుతోటి 4 వైపులు కూడా ముడి వేసేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఈ ఫ్రేమ్ని పక్కన పెట్టుకోవాలి. నేను ఖాళీ అయిపోయిన హనీ బాటిల్ ఒకటి తీసుకున్నానండి. ఇది మూత పగిలిపోయింది, బాటిల్ యూజ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన బాటిల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. పైన వైపు పురుకోస్ తాడుతోటి చుట్టూరు కూడా చుట్టుకోవాలి. తర్వాత ఒక ముడి వేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న ఫ్రేమ్ ఉంది కదండి, దానికి మధ్యలో చెక్క పద్దన అనేది కట్టాం కదా, దానికి దీన్ని ముడి వేసేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఈ ఫ్రేమ్ని నేను ఎంట్రన్స్లో వాల్కి హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. చక్కగా దీంట్లో మనీ ప్లాంట్ని అరేంజ్ చేసుకున్నానండి. ఒక అందమైన బ్యూటిఫుల్ ప్లాంట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఖర్చు లేకుండా ఇలాంటి ఐటమ్స్ని మనం ఎన్నో రెడీ చేసుకోవచ్చు. పాత చీపుర్లతోటి నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ని షేర్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే అవి కూడా చూడండి, చాలా బాగుంటాయి, చాలా బాగా ఉపయోగపడతాయి కూడా. ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 9, చీపుల్లో ఇలాంటి వెదురు బద్దలు కూడా ఉన్నాయి కదండి, దీంట్లోంచి ఒకటి తీసుకుని మనకి మొక్కలు అనేవి కొంచెం పైకి పెరిగేసరికి వాలిపోయినట్లుగా అవుతుంటాయి కదండి, అలా వాలిన మొక్కలకి మట్టిలో గుచ్చుకుని చక్కగా తాడుతోటి కట్టుకున్నామంటే వాటికి సపోర్టర్గా ఉపయోగపడతాయి అనమాట. ఈ బద్దలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోలోని ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చిన ఐడియాని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.